ఏంటి నందిని ఇది? చూడు, నాకు ఇలా దండం పెట్టి ఇప్పుడు నన్ను నువ్వు పరాయవాణ్ణి చేస్తున్నావు. నందిని, నాకు నువ్వు అప్పిచ్చావండం కంటే సమయానికి డబ్బు సహాయం చేశావు. ఆ రుణం నేను ఇలా తీర్చుకుంటున్నాను అంతే. దయచేసి ఇంకెప్పుడూ ఇలా చేయకు. నందిని, నాకు చిన్న సహాయం చేస్తావా? చెప్పు గోపి. 10 కార్లు అమ్మాం కదా, క్యాష్తో పాటు చెక్కులు కూడా వచ్చాయి. నువ్వు నాతో పాటు వస్తే మనం బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేద్దాం నందిని. చేద్దాం, దాందేముంది, ఓపెన్ చేద్దాం. దానికి 2 పాస్పోర్ట్ ఫోటోలు, రెసిడెన్స్ ప్రూఫ్, రేషన్ కార్డ్ జెరాక్స్ ఉంటే సరిపోతుంది. అన్నీ నా దగ్గర రెడీగా ఉన్నాయి నందిని. అయితే ఓపెన్ చేసేద్దాం. నాన్న, నేను వెళ్ళొస్తా. మంచిదమ్మా. ఒక్క నిమిషం గోపి, బ్యాగ్ తీసుకొస్తాను. రండి అత్తయ్యా, రండి. నాన్న, నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను సార్. పద గోపి. గోపి, ఈ చైనిచ్చిన విషయం అర్చనకు తెలియనివ్వకు. అదేంటి నందిని, అర్చనకి నేను చెప్పకపో. చెప్పేది విను. నీ ప్రేమ నాకు తెలుసు, కానీ అర్చనకి ఇలా అని తెలిస్తే తట్టుకోలేదు. ఏ ఆడపిల్ల తన భర్త మరో ఆడపిల్లకి గొలుసు కొనివ్వటం అంగీకరించదు. సరేనా? జాబు దొరకపోతేనేం బామ్మర్ది, నాలా బిజినెస్ పెట్టు, డెవలప్ అవుతావు. రారా ఆకాష్, కూర్చో. రెండల్లుడు గారు. ఏమిట్రా అలా ఉన్నావు? అమ్మ రాణి, కొన్ని మంచినీళ్ళు తీసుకురామ్మా. తెస్తున్నానత్తయ్య. వద్దమ్మా. ఆకాష్, వెళ్ళిన పని ఏమైంది? ఎందుకు, దీన్ని కూడా పోగొడదామనా? రై, ఏంట్రా ఆ మాటలు? నీ అక్కకు ప్రతిదానికి దాన్ని అనటమే అలవాటు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అయినా నీకు ఉద్యోగం పోవటానికి రాణి కారణమా? అవునదే. రాణి ఏం చేసిందిరా? అది ఒరేయ్, వదిలేరా. ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికిందా లేదా అది చెప్పు. లేదు నాన్న, ఎక్కడ పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఉద్యోగం ఇస్తా ఉన్న చోట తక్కువ సాలరీ ఇస్తా ఉంటున్నారు. ఫ్రెండ్స్ అంతా 4 రోజులు వెయిట్ చేయమన్నారు నాన్న. అబ్బబ్బా, ఏమెండలో ఏమిటో. అదే ఆలోచిస్తున్నాను నాన్న. అబ్బా, ఏమెండలు బయట ఎండలు మండిపోతున్నాయి. ఏంటమ్మా, డాక్టర్ గారు ఏమన్నారు? లోషన్ ఇచ్చి రాయమన్నారమ్మా. ఏంటక్క, వాడికి ఏమైంది? ఎండలకు మనమే తట్టుకోలేకపోతున్నావురా. పసిపిల్లోడు కదా, ఒళ్ళంతా చెమటకాయలొచ్చాయి, ఒకటే ఏడుపు. డాక్టర్ గారికి చూపిస్తే ఆయింట్మెంట్ ఇచ్చారు. ఇంట్లో ఏసీ పెట్టించుకోమని చెప్పారు. వెంటనే మా గదికి ఏసీ పెట్టించరా. ఏమే, వాడు ఉద్యోగం వెతుకోవటానికి వెళ్ళి నీరసంగా వస్తే నువ్వేంటి నీ పాటికి నువ్వు ఏసీ అది ఇది అంటున్నావు? వాడేంటి ప్రాబ్లం అని అడిగాడు, చెప్పాను. ఆకాష్, డాక్టర్ చెప్పినట్టు త్వరగా ఓ ఏసీ ఏర్పాటు చేయరా. ఏం సరోజా, నిజంగా డాక్టర్ చెప్పారా లేక నువ్వే ఏసీ కావాలని అడుగుతున్నావా? మీరు మాట్లాడకుండా ఉంటారా? ఒరే ఆకాష్, ఏమంటావ్? ఏమండి, సడన్ గా ఏసీ కావాలంటే డబ్బులు కావాలి కదా. ఉన్న డబ్బంతా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం కదమ్మా, ఇప్పుడు తీసుకోవడానికి వీలవదుగా. అవి కాకపోతే ఏనాన్నా, తమ్ముడు తెచ్చిన డబ్బుంది కదా. ఓహో, అవి చూసి అడిగావా? ఆ డబ్బులతో ఏసీ కొనుక్కోకూడదా? కొనుక్కోవచ్చు. వదినా, ఆయన ఉద్యోగం లేకుండా ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. జాబ్ వచ్చేదాకా ఆ డబ్బు ఉండాలి కదా. ఏసీ కొంటే ఎలా? అలా చేస్తే బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టు అవుతుంది. ఆహా, మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు 2 లక్షలు ఆటోలో వదిలేశావు. అంత బాధ్యత తెలియబట్టేనా నువ్వు బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు? ఆ 2 లక్షల్లో 1,60,000 నొక్కేసి ఆ అమ్మాయిని తిడుతోంది. ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నువ్వు చెప్పేదే కరెక్ట్. నేనేమన్నా నా కోసం, నా గ్లామర్ పెంచుకోవడం కోసం ఏసీ అడిగానా? చిన్న సన్నాసి ఎండకు తట్టుకోక అవస్థ పడుతున్నాడని అడిగాను. పైగా నాన్నకు ఆరోగ్యం సరిగా లేదు, అది ఆయనకి ఉపయోగపడుతుంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే వదినా, కాదన్ను. కానీ ఏది ఎప్పుడు అవసరమో, ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. సంపాదనుంటే ఏ ఖర్చైనా చేయొచ్చు. ఏయ్, నువ్వు నోరు మూసుకోవే.
నీకు ఓ పిల్లోడో ఉంటే నా బాధ ఏంటో తెలుస్తుంది. నీలా మీ అన్న దగ్గరికి వెళ్ళి నిలబడితే అతను చెప్పొచ్చు ఈ నీతులన్నీ. అయినా నీకు మీ అన్న 2 లక్షలు ఇవ్వగాలేంది నా తమ్ముడు నాకు ఏసీ కొనిపెట్టలేడా? మా అన్నయ్య నాకు చేసిన పరిస్థితి వేరు. నేనంటే ప్రాణం. నా సంసారం కోసం చేశాడు కాని ఆడంబరాల కోసం కాదు. అదే ఇది ఒకటేనా? చూడ్రా చూడు, దానన్న దానికి చేస్తే ప్రేమ, ఆదరణ, గౌరవం అంట. నువ్వు నాకు చేస్తే ఆడంబరం అంట. మా అక్క తమ్ముళ్ళ ప్రేమ అంత చులకన అయ్యిందానే నీకు? నేను అర్థంతో అనలేదు వదినా. లేనిపోని మాటలంటావేంటి? ఆపరాణి, ఈ అర్థంతో మాట్లాడితేనే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నేను మా అక్క కోసం ఏదైనా చేస్తాను. ఏసే కదా అడిగింది, పెట్టిస్తాను. ఏమయ్యా, వాడికెళ్ళి నోరెళ్ళు పెట్టి ఏం చూస్తావు గానీ వాడు ఏసీ కొనిస్తా అన్నాడు కదా. షాప్ కెళ్ళి మోడల్ రేటు సెలెక్ట్ చేసుకొని రా. వెళ్ళు. బ్యాగ్ ఎందుకు అక్కడ పెట్టు. ఆకాష్, తప్పుగా అనుకోకు. నేను మీ అక్క తమ్ముళ్ళ ప్రేమని తక్కువ చేసి మాట్లాడలేదు. ఏదైనా ఏసీ విషయంలో తొందరపడి మాట అనేసావు. చెమట పొక్కలకి మందు రాస్తే సరిపోతుంది. ఏసీ కొనగానే సరిపోదు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. అసలే జాబ్ కూడా లేదు. ఒక్కసారి ఆలోచించు ఆకాష్. ఆపుతావా? నాకు ఆ మాత్రం ఆలోచన లేదనుకుంటున్నావా? నువ్వే తెలియగలదానివి, నేను తెలివితో ఒక దద్దమననే కదా నీ ఉద్దేశం? అ, ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. నువ్వేం అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే ఆకాష్, రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆకలిస్తే నేనే తింటానులే. అర్చన, అమ్మా అర్చన, అమ్మా నీతో చాలాసార్లు చెప్పాను ఆ నందిని విషయంలో జాగ్రత్తగా ఉండు అని. కానీ నువ్వు నా మాట వినడం లేదు. ఆ నందిని నీ జీవితంలోకి వస్తుందేమోనని భయపడి చస్తున్నానే. ఈ రోజు నేను భయపడినట్టుగానే జరిగింది. నేను కళ్ళారా చూశానే. ఏంటమ్మా ఇది? నీ పిచ్చి నీదే కాని ఎప్పుడు నా మాట నువ్వు వినవా? ఏదేదో నీ మనసులో ఊహించుకుంటూ అదే నిజం అనుకోకు. ఏంటే నాది పిచ్చి అంటావు? మీ ఆయన ఆ నందిని మెడలో చైన్ వేయడం నేను కళ్ళారా చూశాను. ఆ విషయం నీకు తెలుసా? అంతేకాదే దానికి డబ్బులిచ్చి చెట్టాపట్టాలేసుకుని ఈకైకలు పక్కపక్కలు. నాకు ఒళ్ళు మండిపోయింది. ఏం జయంతి, అన్ని చూసిందానివి ఏమీ మాట్లాడకుండా అలా నించుంటావే? చెప్పు. అవునర్చన, రమ్యకు ఆరోగ్యం బాలేదని దర్గాకు వెళ్ళొస్తుంటే ఆ వీధిలో గోపిన్ నందినిని చూశాము. అంతేనా? అది కారులో ఎక్కుతూ ఈ విషయం అర్చనకి తెలియనివ్వద్దు అని చెప్పింది. మీ ఆయన కూడా అలాగే అంటూ గంగిరెద్దులాగా తలాడిచ్చాడు. నాకు అసలు పద్ధతిగా అనిపించడం లేదే. ఎంతో మందికి మీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నానే. ఇప్పుడు అవన్నీ అబద్ధాలు అయిపోతాయనే భయం వేస్తోంది. చూడమ్మా అర్చన, అల్లుడు గారు నీ మాట జవదాటకుండా ఇంకెవరి మోజులోనో పడకుండా నువ్వే జాగ్రత్త పడాలి తల్లి. అవునర్చన, అత్తయ్య గారు నందిని గురించి ఇంతకు ముందు నాతో చెప్పారు. అది విని చాలా బాధ అనిపించింది. గోపి గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. తెలిసిన వాళ్ళు ఎవరైనా గోపి లాంటి మంచితనం ఉన్న మనిషి కొడుకైతే బాగుండు అనుకుంటారు. అలాంటి వాడే భర్త కావాలి అనుకుంటారు. కానీ ఈరోజు గోపి ప్రవర్తన ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను అర్చన. అతన్ని నీ చేతుల్లో ఎలా ఉంచుకోవాలో నువ్వే ఆలోచించు. ఏంటి అర్చన, మేమింత సీరియస్ గా చెప్తుంటే నువ్వు నవ్వుతున్నావేంటి? ఈ విషయం చెప్పడానికి ఇంత ఇబ్బంది పడి ఇంత దూరం వచ్చారా? ఏంటే మేమింత పెద్ద విషయాన్ని చెప్తుంటే నువ్వు తేలిగ్గా నవ్వేస్తున్నావు? మేం చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? తేలిగ్గా తీసుకోకుండా తల బాదుకొని ఏడవాలా? అమ్మా, ఈ విషయాలన్నీ నువ్వు నాతో చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నాకు ముందే తెలుసు. ఏంటి? మీ ఆయన నందినికి చేయనిచ్చిన విషయం నీకు ముందే తెలుసా? అవును వదినా, ఆయన నాతో చెప్పకుండా ఏదీ చేయరు. ఏంటమ్మా అర్చన నువ్వు అనేది? అవునమ్మా, నందిని మూలంగా మాకు ఎన్నో లాభాలొచ్చాయి. దానికి కృతజ్ఞతగా తనకి ఏదో ఒకటి చెయ్యాలి అన్నాను. అది ఏం చెయ్యాలో ఆయన నిర్ణయానికే వదిలేశాను. ఆయన చేయనిస్తానన్నారు, నేను సరే అన్నాను. అందుకే అంటారు వదినా,
కామర్లతో ఉన్నవాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని మనసులో ఏదనుకుంటే బయటకు కూడా అలాగే కనిపిస్తుంది. అమ్మ కూడా నందిని గురించి తప్పుగానే అనుకుంటుంది, అందుకే తప్పుగానే కనిపిస్తుంది. నువ్వు కూడా అమ్మలాగే ఇలాంటివన్నీ నమ్ముతున్నావేంటి వదినా? నా భర్త గురించి నందిని గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో అంతకంటే ఎక్కువగా నమ్మకం నేను వాళ్ళ మీద పెంచుకున్నాను. వదిలేయండి. సరే, నేను కాఫీ పెడతాను. వద్దర్చనా, మేం చెప్పాల్సింది చెప్పాం, తర్వాత నీ ఇష్టం. మేం బయలుదేరుతాము. ఏంటొదినా ఇది? ఇంటి వరకు వచ్చి కాఫీ తాగకుండా వెళ్తానంటావేంటి? అర్చన, కాఫీలు అవి ఏం వద్దమ్మా. నువ్వు ఈ విషయాన్ని చాలా తేలిక తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కానీ ఆ నందిని విషయంలో జాగ్రత్తగా ఉండమ్మా. ఏంటమ్మా ఇది? మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి? నువ్వింకేం మాట్లాడుకు. సరేనమ్మా, జాగ్రత్త. వస్తా. వెళ్ళొస్తాను అర్చన. అత్త బాయ్. బాయ్ అమ్మా. నెంబర్ స్పాన్ ఎవరా? ఇదిగో. నందిని, ఏంటి ఈ టైంలో వచ్చావు? సర్లే, రా కూర్చో. ఇటు కూర్చో. చెప్పు నందిని, ఏంటి విషయం? ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఏంటది? నువ్వు ఫ్రీగా ఉన్నావా? మనం మెదక్ దాకా వెళ్ళొద్దాం. మెదక్క? ఇప్పుడెందుకు? ఏం లేదు గోపి, మా రిలేటివ్ ఒక ఆయనకి 2010 మోడల్ కార్ ఉంది. అది అమ్మి కొత్త కార్ తీసుకోవాలనుకుంటున్నాడు. నేను ఆయనతో నీ గురించి చెప్పాను. అతను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వేరే ఊరు వెళ్తున్నాడు. రావటానికి ఆలస్యం కావచ్చన్నాడు. అందుకే వీలైతే రాత్రికే వచ్చి కార్ తీసుకోమన్నాడు. ఏమంటావు గోపి, వెళ్దామా? నందిని, చెక్లు బ్యాంకులో వేశాను. అవి క్యాష్ అవడానికి ఒక 4 రోజులు పడుతుంది. మొత్తం డబ్బు రాజమోటార్స్ వాళ్ళకి కడితేనే మళ్ళీ మనకు వాళ్ళు కార్లు ఇస్తారు. ఈ 4 రోజులు నాకు పెద్దగా పనేం లేదు. ఒకవేళ ఈ కార్ తెచ్చి మనం అమ్ముకుంటే నాకు కొంత డబ్బైనా వస్తుంది. అలాంటప్పుడు మనం మెదక్కు ఈరోజే వెళ్దామా? ఇప్పుడు బయలుదేరితేనే కదా గోపి, రేపు మార్నింగ్ మనం కార్ తీసుకుని రాగలం. మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, ఆయన ఓకే చెప్పారు. సరే అయితే బస్సులో వెళ్దామా? కారు ఉంది కదా. ఏం లేదు నందిని, మళ్ళీ వచ్చేటప్పుడు 2 కార్లు అవుతాయి కదా. ఏంటి గోపి, నాకు కార్ డ్రైవింగ్ వచ్చిన విషయం మర్చిపోయావా? అయ్యో, అలా అని కాదు. మళ్ళీ నువ్వు డ్రైవ్ చేయడం ఎందుకు రిస్క్ అని అన్నాను, అంతే. సర్లే, అర్చనకి ఫోన్ చేసి చెప్తాను. అక్క, అన్నయ్య ఫోన్. అలాగా. హలో, ఏంటండి ఇంకా బయలుదేరలేదా? లేదర్చన, వద్దామనే అనుకున్నాను. ఈలోపు అర్జెంట్ పని వచ్చింది, అందుకే ఊరెళ్తున్నాను. ఊరెళ్తున్నారా? మెదక్ వెళ్తున్నాను అర్చన. నందిని వాళ్ళ చుట్టాలెవరో 2010 మోడల్ బండి అమ్ముతానన్నారు. మళ్ళీ రేపు వాళ్ళేదో వేరే పని మీద బయటికి వెళ్తున్నారంట. ఈ రోజు రాత్రే వచ్చేయమన్నారు. అందుకే నేను నందిని కలిసి మెదక్ వెళ్తున్నాం. ఏంటి, మీరు నందిని కలిసి వెళ్తున్నారా? అవునర్చన. అయితే ఓ పని చేయండి, వంట చేసి పెట్టాను, వచ్చి తినేసి బయలుదేరండి. వద్దులే అర్చన, మళ్ళీ వస్తే లేట్ అయిపోతుంది. మేమిద్దరం దారిలో తినేస్తాంలే. నీకు చెప్దామనే ఫోన్ చేశాను. నువ్వు జాగ్రత్తగా పడుకో, నేను రేపు పొద్దున్నే వచ్చేస్తాను, సరేనా? సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నందిని, బయలుదేరదామా? అలాగే. భాషా అన్నా, షెడ్ జాగ్రత్తరా. అలాగే అన్నా. ఇదిగో బాను. ఏంటక్క, రాత్రి అన్నయ్య రావడం లేదా? లేదు, ఏదో కారు కోసమని పక్కూరు వెళ్తున్నారట. అక్క, నేను మాట అడుగుతాను, తప్పుగా అనుకోకు. ఏంటి బాను? సాయంత్రం అమ్మ వదిన వచ్చినట్టున్నారు. లోపల నువ్వు కూడా ఏదో మాట్లాడినట్టున్నావు. అప్పటినుంచి నీ మొహం అదోలా ఉంది. ఇప్పుడు అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ రాగానే నీ మొహంలో ఆందోళన కనిపిస్తుంది. ఏంటక్క, ఏదన్నా సమస్య? చచా,
ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. అక్క, నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు మామూలుగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలీదా? నువ్వు ఖచ్చితంగా ఏదో సమస్య గురించి ఆలోచిస్తున్నావు. మనకేదన్నా అర్థం కాని సమస్య ఇబ్బంది పెట్టినప్పుడు ఆ విషయం పక్క వాళ్లతో చెప్తే మార్గం దొరకచ్చు. చెప్పక్క, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు బాను, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. అంటే నువ్వు నన్ను పరాయి మనిషిగా చూస్తున్నావు, నీ మనిషిగా చూడట్లేదన్నమాట. నేను నిన్ను మనసారా అక్క అని పిలుస్తున్నా, నువ్వు మాత్రం మనస్ఫూర్తిగా నన్ను చెల్లి అనుకోవటం లేదు. అందుకే నువ్వు నాకు చెప్పకూడదని నీలో నువ్వే బాధపడుతున్నావు. కుటుంబాన్నంతా వదులుకొని పారిపోయి వచ్చిన నేను ఇప్పుడు నా వాళ్ళు అనుకున్నది మిమ్మల్ని మాత్రమే. అందుకే మా మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే అక్క అని పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తాను. నా వాళ్ళు కదా అని అడిగాను. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే అక్క, తప్పుగా మాత్రం అనుకోకు. వస్తాను. భాను, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర నేనేదైనా దాస్తానా? అది నా మనసులో ఒక విషయం ఉంది. అది ఎలా తేల్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటక్క అది? అసలు అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నన్ను నమ్మక్క, నేనెవరికీ చెప్పను. భాను, అసలు ఇంతవరకు మా ఆయన మీద నేనెప్పుడూ అనుమాన పడలేదు. కానీ ఇప్పుడే మొట్టమొదటిసారిగా అది మొదలైంది. అది బయట పెడితే ఆయన్ని అవమానించినట్టు అవుతుందేమో అని నేను చాలా వెనకాడుతున్నాను. ఏంటక్క నువ్వనేది? అన్నయ్య మీద డౌట్ వచ్చిందా? సాయంత్రం అమ్మ వదిన ఇంటికొచ్చి ఏమన్నారో తెలుసా? రమ్యకి ఒంట్లో బాగోకపోతే దర్గాకెళ్ళి వస్తూ వస్తూ మా ఆయన్ని నందినిని చూశారంట. మా ఆయన నందిని మెళ్ళో చైన్ వేశారంట. డబ్బులు కూడా ఇచ్చారంట. ఆ డబ్బులు నేనే ఇవ్వమన్నాను. కానీ ఆ చైన్ విషయం మాత్రం నాకేం తెలీదు. అమ్మ వదిన మా ఆయన్ని తప్పుగా అనుకోకూడదని ఈ విషయం నాకు ముందే తెలుసని నేను వాళ్లతో చెప్పాను. కానీ నిజానికి మీ అన్నయ్య నా దగ్గర ఆ విషయం దాచారు. ఇప్పుడు కూడా మా ఆయన నందిని కలిసి ఊరెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఆ విషయం నాతో చెప్పలేదు. అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఏంటక్క, అన్నయ్య ఆవిడ కారులో వేరే ఊరెళ్తున్నారా? అవును, ఏదో కార్ తీసుకురావాలంట, అందుకే వెళ్తున్నారు. నువ్వు చాలా అమాయకురాల్లా ఉన్నావక్క. ఏంటి బాను, ఏమంటున్నావు? లేకపోతే ఇంత రాత్రి పూట వాళ్ళిద్దరూ కార్లో వెళ్తున్నారా? వద్దని చెప్పలేకపోయావా? ఎందుకు వద్దని చెప్పాలి? ఎందుకని దానివి అంత ఆలోచించడం ఎందుకక్క? అంతా అర్థం కానట్టు మాట్లాడతావు. భాను, మా ఆయన నందిని ఎక్కడికి వెళ్ళినా నేనేం బాధపడను. నా బాధంతా ఆ చైన్ విషయం నాతో చెప్పనందుకే. ఏంటక్క నువ్వు? మా ఆయన వ్యాపార విషయంలో ఆడవాళ్లతో ఫోన్లో మాట్లాడితేనే ఊరుకోను, నువ్వేమో వేరే ఊరెళ్ళినా పర్వాలేదు అంటున్నావు. భాను, మా ఆయన రాత్రి పగలు ఎన్ని రోజులు ఎవరితో ప్రయాణం చేసినా నాకేం బాధలేదు. మా ఆయన శ్రీరామచంద్రుడు. ఆ స్థానాన్ని నాకు తప్ప ఇంకెవరికి ఇవ్వరు. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ అదే జరిగితే మరుక్షణమే నేను శవంగా మారిపోతాను. కానీ ఇప్పుడు నా బాధ అది కాదు. నా దగ్గర చైన్ విషయం ఎందుకు దాచారు? ఇప్పుడు ఫోన్లో కూడా నాతో చెప్పలేదు. అదే నాకు బాధగా ఉంది భాను.